కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా గడుపుతున్నారు. పరిశీలకులతో ఉదయం నుంచి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు చేస్తున్నారు. మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయని ఎమ్మెల్యేలకు క్లాసులు తీసుకున్నారు. పాలమూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలకు ఫోన్లో క్లాస్ స్పీకర్. ఓ ఎంపీకి కూడా క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. మండల అధ్యక్షులుగా పేర్లు సూచించండి, పైరవి చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి. అటు మీనాక్షి నటరాజన్ అయితే పలువురితో సమావేశాలు జరుపుతూ కూడా బిజీగా గడుపుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఉదయం నుంచి కూడా వరుసగా సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి అబ్జర్వర్లతో మీటింగ్ని ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు వెళ్ళి గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ నిర్వహిస్తున్నటువంటి సమీక్ష సమావేశాలకు కారణాలు ఏంటంటే, మీనాక్షి నటరాజన్ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని జిల్లాలకు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోవాలి, అక్కడ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అని చెప్పేసి కొన్ని జిల్లాలకు కోఆర్డినేటర్లను అబ్జర్వర్లను వేయడం జరిగింది. ఆ అబ్జర్వర్లకు ప్రతి ఒక్క జిల్లాకు కూడా వెళ్ళి, లైక్ హైదరాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మహబూబాబాద్, కరీంనగర్, ఇలా మల్కాజ్గిరి, డిఫరెంట్ స్టేట్కి సంబంధించి డిఫరెంట్ జిల్లాలకు సంబంధించి అక్కడ అబ్జర్వర్లు వెళ్ళి అక్కడ లోకల్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్తో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమనుకుంటూ ఉన్నారు అండ్ లోకల్ లెవెల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ లీడర్ కానీ వాళ్ళంతా ఏదైనా పదవుల కోసం ఆశిస్తున్నారా, సేమ్ టైం అసలు ఈ ప్రభుత్వం పార్టీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్ అక్కడ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవాలి అంటూ కూడా కొంతమంది అబ్జర్వర్లను వేయడం జరిగింది. సో వాటికి సంబంధించి అందరు కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయాలి అండ్ చాలా మండలాల్లో అక్కడ మండలానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పర్సన్ని కూడా చూస్ చేసుకోవాలి. మొత్తం ఆ మండలానికి కూడా వాళ్ళనే ఒక లీడర్గా పెట్టాలి అంటూ కూడా భావించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎవరైతే అబ్జర్వర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని నేమ్స్ని కూడా తీసుకొచ్చారు. అయితే ఇందులో భాగంగా వాళ్ళకు సంబంధించి ఎన్ని ఇయర్స్ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు అండ్ వాళ్ళకి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అంటూ కూడా ఈరోజు డిస్కస్ చేశారు. అయితే ఈ కొత్త జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినటువంటి సమయంలో కొన్ని మండలాలకు అధ్యక్షులను ఇంకా ఎంపిక చేయనటువంటి వాళ్ళపైన కూడా మీనాక్షి నటరాజన్ వాళ్ళని క్లాస్ పీకారు. నేరుగా 2 ఎమ్మెల్యేలకు, పాలమూరుకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఎందుకు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి వర్క్ని ఎందుకు కంప్లీట్ చేయలేదు, మీకు టీపీసీసీ నుంచి ఒక పని చేయాలి అంటే మీరు దృష్టి పెట్టి పని చేయాలి, కానీ ఇలా దాన్ని నెగ్లెక్ట్ చేయడం ఏంటి అంటూ కూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. పాలమూరుకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు ఇంకా మండలానికి సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉంటారో వాళ్ళ ఎంపిక పూర్తి చేయకపోవడంతో క్లాస్ పీకారు. సేమ్ టైం ఒక ఎంపీకి కూడా క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉంది అండ్ మరొక వైపు కొంతమంది వచ్చినటువంటి లీడర్లు కొంతమంది మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుల పేర్లు సజెస్ట్ చేసినటువంటి సమయంలో కేవలం మీరు పేర్లను సజెస్ట్ మాత్రమే చేయండి, పైరవీలు చేయొద్దు, పైరవీలు చేస్తే బాగోదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత దృఢంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు అండ్ సేమ్ టైం ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేటందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఎవరైతే పార్టీ కోసం దాదాపు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవిని కేటాయించాలి, వాళ్ళను ఎంగేజ్ చేయాలి పనిలో అంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ పెడుతున్నారు, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ను కూడా పెడుతున్నారు. కేవలం గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి అధ్యక్షులు కానీ లీడర్సే కాదు, ఏకంగా మంత్రులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేస్తున్నారు. కాసేపటి క్రితం మంత్రి శ్రీధర్ బాబు కూడా గాంధీ భవన్కి వచ్చారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మిగతా ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి కూడా ఈ అబ్జర్వర్లతో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి. అండ్ అసలు ఈ ముఖాముఖి కార్యక్రమం ఎలా జరుగుతుంది, వచ్చినటువంటి ప్రజలు ఏ సమస్యలతో గాంధీ భవన్కి చేరుకుంటున్నారు అనే అంశాలపైన కూడా తెలుసుకోవడానికి ఈరోజు ముఖాముఖి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం ఒక పార్లమెంట్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే కొనసాగుతోంది. మొత్తానికైతే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొందనే చెప్పారు.